నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకున్నామండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ వాదనలతో వైసీపీ వాళ్ళకు కూడా కొంతమంది అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నారు ఏమనేది కూడా అర్థం కావట్లేదండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రపరప నరుకుతామంటే మంచిదే కదా, ఏం దాంట్లో తప్పేముంది, గంగమ్మ జాతరకు పొటేన్లు నరికినట్టు నరుకుతామంటున్నారు, మంచిదే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. ఒక సీఎంగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి నరకడము చంపడం అంటే ఎంత ఆలోచించుకోండి. రాష్ట్రంలో రౌడీజాన్ని పెంచి పోషించుకోవడానికి ఇదే నా పద్ధతి. కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులకు కూడా వైఎస్ఆర్సీపీ మీద అభిమానులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అది మంచేదో చెడేదో తెలియట్లేదు. అట్లాగే మీరు పరిపాలించి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంటూ డెవలప్మెంట్ లేకుండా, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా పోయింది. అట్లాంటిది ఇప్పుడు కూడా ప్రజల్లో కొంచెం చైతన్యం వచ్చి వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నాగమల్లేశ్వరరావు అనే అతను, చూడండి మీరు ఆలోచించుకోండి వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాగమల్లేశ్వరరావు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయి చనిపోయాడు. ఆయన ఎందుకు ఎట్లా మోసపోయినాడంటే 175కు 175 సీట్లు వస్తాయి అని సాక్షి మీడియా డిబేట్లలో, ఆర్ఆర్ మస్తాన్ సర్వేలలో, సాక్షిలో కూర్చొని అతను ప్రోత్సహించారు. అట్లా బెట్టింగ్ పెట్టి అతను 3 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలో అప్పులు తెచ్చి బెట్టింగ్ పెట్టాడు. బెట్టింగ్లో 4వ తారీఖున రిజల్ట్ వచ్చితే ఆ బెట్టింగ్లో ఓడిపోతే అతను అప్పుల వాళ్ళు వచ్చి నా డబ్బులు కట్టండి అంటే ఆ అప్పులు తట్టుకోలేక అతను 4వ తారీఖున వచ్చిన రిజల్ట్ను చూసి వాళ్ళ తండ్రి దగ్గరికి పోతే వాళ్ళ తండ్రి వాళ్ళిద్దరి మధ్య నాకు ఆస్తి పంచి నేను ఇట్లా బెట్టింగ్ల్లో పెట్టాను, అప్పుల పాలు అయిపోయానంటే వాళ్ళ నాన్న నాదేముంది, మీ అన్న కూడా ఉన్నాడు కదా, మీ అన్నను కనుక్కో అంటే వాళ్ళ అన్న దగ్గరికి పంపించాడు. వాళ్ళ అన్న వీళ్ళిద్దరు కొట్లాడుకొని నాకేం సంబంధం ఉంది, ఏడన్నా సాగుకో అంటే అతను 6వ తారీఖున పురుగుల మందు తాగి 9వ తారీఖున చనిపోయాడండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగము, చంద్రబాబు నాయుడు చంపేశారు అని చెప్తున్నారు. మీరు ఆలోచించండి, వివేకానంద రెడ్డి గారిని కూడా చంపింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పారు. అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో కొంతమంది అభిమానులు నమ్మారు. ఇప్పుడు అతను చెప్పేది చెప్తూ ఉంటారు. మీరు కూడా వైసీపీ అభిమానులు నిజమా అబద్ధం కూడా నమ్మాలా. అభిమానం ఉంటే ఏం చేసినా దాన్ని మీరు ప్రోత్సహిస్తే నెక్స్ట్ ప్రతిపక్ష హోదా అన్న కూడా రావాలి కదా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది. ఈసారి 11 వచ్చినాయి, నెక్స్ట్ ఇట్లే చేస్తే 11 కూడా రాకపోవచ్చు. కాబట్టి మంచిని మంచి అనాలి, చెడుని చెడుని అనాలి. అదే తెనాలి లేకపోయి 3 గంజాయి యువకులు వాళ్ళు వైసీపీ ఆయంలోనే వాళ్ళ మీద ఒకరి మీద 5-6 కేసులు పెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే. వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మీరే కేసులు పెడితే మీరే వాళ్ళ దగ్గర పోయి ఓదార్స్తారు. వాళ్ళు చేసింది మంచోళ్ళు అంటారు. మంచోళ్ళు అయితే మీ ఆయంలో ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు? తెనాలిలో గంజాయి బ్యాచ్ల మీద వాళ్ళు గంజాయి తాగి తెనాలి పట్టణంలో అందరినీ హింసిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అలా చేశారు. మీ ప్రభుత్వంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టారు 2018లో. అంటే వాళ్ళ మీద ఉండే కేసులు సెక్షన్లు మీరు చూడండి. అట్లా చేశారు. వాళ్ళని ఓదార్స్తారు. దానికి జనం విపరీతమైన జనం వచ్చేసి జనాలను పోగు చేసి సీఎం అని అర్పించుకుంటారు. మీరు 4 ఏళ్ళ టైం ఉంది, ఇప్పుడు సీఎం అనగానే అయిపోతుందా? అవ్వదు కదా. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న పల్నాడులో అలాగే జరిగింది. పల్నాడులో కూడా పోలీసు వాళ్ళు ఆంక్షలు పెడితే ఏంది మాకు ఆంక్షలు పెట్టేదని పోలీసు వాళ్ళను కూడా ఏమార్చి వచ్చేశారు. పోలీసు వాళ్ళ మాట కూడా వినకుండా వచ్చారు. అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు పెట్టారు. ఆయన చనిపోయి 1 సంవత్సరం అయింది. అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడూ ఓదార్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజకీయం కోసం వచ్చి వాళ్ళను విగ్రహం పెట్టేదానికి వచ్చారు. విగ్రహాలు పెడితే వాళ్ళ కడుపు నిండుతుందా?
అతను 3 కోట్లు 4 కోట్లు నష్టం వచ్చిందంట. అది వాళ్ళకి ఇంటి కుటుంబానికి ఇస్తే అప్పులు తీర్చుకొని వాళ్ళు బాగుపడతారు. అది లేదు. ప్రతి ఒక్కటి చనిపోతే రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా ఈ విధంగా ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయారు చూడండి. చనిపోతే ప్లస్ వాళ్ళు చూడండి, వైఎస్ఆర్సీపీ అభిమానులు కొంతమంది మాది 2029లో వస్తే మేము నరుకుతాం చంపుతామని అంటున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నరుకుతా అంటే మంచిదే కదా అని ఇస్తున్నారు. తప్పు అట్లా పనులు చేయొద్దని అనట్లేదు. నరుకుతామంటే తప్పు లేదంటాడు, పొట్టేళ్ళు నరికినట్టు చేస్తామంటే లేదు, రపరపా చేస్తామంటే కూడా మంచిదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చేసే పనులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అభిమానానికి మంచిదే, కానీ ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. అట్లా చేసేదానికి ఎంతవరకు ఉంటుందో చెప్పండి. అదే శర్మిల గారిది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అది దానికి నాకేం సంబంధము? పక్క రాష్ట్రంలో కేసీఆర్ చేస్తే నాకేం సంబంధము? అక్కడ పార్టీ పెట్టింది కదా, అందుకన్నా వాళ్ళు ఏమన్నా కేసీఆర్ చేసినాడేమో నాకేం సంబంధం అంటారు. సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అట్లా చేయడం తప్పు కదా అని చెల్లెల మీద కూడా అభిమానం చూపాల. ఇంకా రాష్ట్రంలో ఉండే ఆడపిల్లల మీద ఏం అభిమానం చూపిస్తారు? ఇది వైసీపీ అభిమానులు కూడా గుర్తుంచుకోవాలా. ఎందుకంటే సొంత చెల్లెలకు అమ్మకే చూడలేనోడు రాష్ట్రంలో ఉండే వాళ్ళకు మహిళలకు ఏం చూస్తారు? సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే పట్టించుకోలేదు, ఏం చూస్తారండి? మీరే ఆలోచించండి. అట్లా చేశారు. శర్మిల గారు ఫోను ట్యాప్ చేసినారంటే అది నాకేం సంబంధము అని చెప్తారు. నెక్స్ట్ ఏమంటారు? చంద్రబాబును నాగమల్లేశ్వరం చంద్రబాబుని పొట్టను పెట్టుకున్నాడు అంటారు. ఇది పచ్చి అబద్ధం. మీరే ఆలోచించండి. ఆయన చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు సీఎం వాళ్ళ కాలే. లాస్ట్ ఇయర్ ఎప్పుడో చనిపోతే ఇప్పుడు పోయినాడు వాళ్ళను రెంటపాలెంలో పల్నాడులో. అది మీరు ఏమన్నా ఆలోచించుకోండి. ఇంకా అంబటి రాంబాబు అయితే ఆయన మాజీ మంత్రిగా పనిచేసినాడు, కానీ ఆయన కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేని మనిషి. పోలీసు వాళ్ళ మీదనే ఆ బారికాడ్లను తోసి పోలీసులపైనే దౌర్జన్యం చేస్తున్నాడు అంబటి రాంబాబు. ఇది మన చేసి తెనాలిలేమో గంజాయి బ్యాచి రౌడీ సీటర్లు వాళ్ళు ఓదార్చడానికి బయలుదేరుతాడు. మొన్న పొదలలో పొగాకు రైతుల పరమాశ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేస్తాడు. నేడు సత్తెనపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్ ఆడి కోట్లు నష్టమైన ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు వరకు వెళ్ళిన ప్రతి చోట వైసీపీ మార్క్ శకమే వికృత రూప ప్రదర్శన. ఇది రౌడీయిజం, దౌర్జన్యాలు, కార్యకర్తలను తరలించుకోవడం, వాళ్ళతో జై జై అనడం. ఒక వ్యక్తిని ఓదార్చడానికి ఇంతమంది అవసరమా? పోయినారు నిన్న ఆయనకు వెళ్ళారు. వెళ్ళి నాగమల్లేశ్వరరావు ఫాదర్కి ఏమి ఇచ్చారు మీరు? పని ఒక 50 లక్షలు చెక్ ఇచ్చారా? ఒక 1 కోటి రూపాయలు డబ్బు ఇచ్చారా? ఆడికి పోయి మీ రాజకీయం మీరు చూపించుకున్నారే తప్ప ఏమీ లేదు. అదే జగన్ పర్యటనలో ఇద్దరు కాన్వాయ్ వాహనం ఢీ కొట్టుకొని ఇద్దరు చనిపోయారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమి? మీరే ఆలోచించండి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఆ బాధ ఎవడు చూస్తారు? చూడండి, ఎవరు చూస్తారండి పాపము? కాన్వాయ్లో వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు, చావు బతుకుల్లో ఉన్న పట్టనట్లు వెళ్ళిపోయిన వైసీపీ నేతలు. పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించే సమయానికి మృతి. చూడండి, తీవ్ర గాయాలతో జీజీహెచ్లో సింగయ్య మృతదేహం, ఇతన్ని చంపేశారు. ఇంకో జయవర్ధన్ రెడ్డి, అతన్ని చంపేశారు. చూడండి, నీ వల్ల నాగమల్లేశ్వరరావు అలాగే ప్రోత్సహించి 175 వస్తాయని అతన్ని చంపేశారు. ఇప్పుడు చంపేశారు. ఏంది చెప్పండి? జూన్ 4న నాగమల్లేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలియగానే సిఐ రాజేష్ కాల్ చేస్తానని నాగమల్లేశ్వరరావు బెదిరించాడు. జూన్ 5న నాగమల్లేశ్వరరావు స్టేషన్ నుంచి ఇడిచిపెడితే గుంటూరులో నా సోదరుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పురుగుల మందు దాగి చనిపోయాడు. ఇది పల్నాడు జిల్లాలో కట్టుకథలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏం చేద్దాం చెప్పండి? అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివన్నీ. జగన్ కాన్వాయ్ అంట పెద్ద సంఖ్యలో జేబు దొంగలు కూడా వచ్చారు. దారి పొడవునా చేతివాటం ప్రదర్శించారు. కార్యక్రమం తర్వాత జేబుల చూసుకున్న కార్యకర్తలు డబ్బు, సెల్ ఫోన్లు మాయమయ్యాయంటూ
లబోదిబోం అంటున్నారు. ఇంకా జగన్ ప్రజల్లోకి వచ్చారంటే అక్కడ ఏదో ఒక ఘటన జరగడం ఖాయమని పోలీసు వర్గాలకు అంచనాలకు వచ్చాయి. చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేష్టలు, ఇంత పర్యటనలు. దీనివల్ల వైసీపీ వాళ్ళు ఇది మంచో చెడ్డో కూడా చూడాలి. నరుకుతాము, చంపుతాము, ఇవన్నీ చేస్తూ ఉంటే చెప్పు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో శంకర్రావు చేయని అరాచకం లేదు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలోని ఇసుకను తవ్వేసి 100 కోట్లు వెనకేశారు. అదేమని ప్రశ్నించే వారిని అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఏ పాపం చేశాడు? ఇనుకొండ ఎమ్మెల్యేగా బొల్ల బ్రహ్మనాయుడు భూములో ఇది ఒక్కొక్కరిని సినిమా చూపిస్తాం. నాగమల్లేశ్వరరావుని చంద్రబాబుని పట్టణ పెట్టుకున్నాడు. దీనికి వైసీపీలు ఊలలేస్తారు. మీరే ఆలోచించండి. నాగమల్లేశ్వరరావును చంద్రబాబు నాయుడు గారు చంపారా? అతను బెట్టింగ్ ల్యాపులు పెట్టి మన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి సాక్షి డిబేట్లలో ఊదరగొడితే అతను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి వైసీపీ అభిమానులకు మంచి చెడు ఆలోచించమని చెప్తున్నా. అది మీ ఇష్టం. ఆలోచిస్తారా, ఆలోచించకపోతారా మీ ఇష్టం. మీరు ఎలా చేసినా పర్వాలేదు. కానీ రాష్ట్ర ప్రజలు మంచి చెడు అనేది ఆలోచిస్తూ ఉంటారు. రాష్ట్రానికి కావాల్సిన నరకడం చంపడం కాదు, డెవలప్మెంటు, అమరావతి రాజధాని, విశాఖపట్నం డెవలప్మెంటు, ఆ రాయలసీమ డెవలప్మెంటు, 3 ప్రాంతాలను డెవలప్ చేసే వ్యక్తి కావాలే. కానీ పొట్టేలు నరుకుతాం, రపరప ఆడిస్తామని పుష్ప సినిమాలో డైలాగులు చెప్తే అది సినిమా, ఇది నిజ జీవితం. ఇదేనండి వైసీపీ అభిమానులకు ఆలోచించుకోమని చెప్తున్నా. ఆలోచించకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.